శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మకర రాశి వారికి ఈ 2026 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా సంవత్సరం అంతా ఎలా ఉంది అంటే, మనకు ఉగాది పండుగ వస్తుంది, మిగతా వ్యవహారాలు అప్పుడు చెప్పబడతాయి. కానీ అన్ని రాసుల ప్రకారముగానే వీళ్లకు ఎలా ఉంది అంటే బాగుంది, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ చిన్న చిన్నపాటి ఇబ్బందులేవో కలగవచ్చును అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను. మీ కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి పెరుగుతాయి. మానసికంగా ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఏదైనా మీరు శ్రమ అనేటువంటిది పడడం సాధ్యమవుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతున్నాము అని ఆనందించే లోపే చిన్న ఇబ్బంది అనేటువంటిది కలగవచ్చును. సమయానికి తిండి నిద్ర అనేటువంటివి చాలా పాటించాల్సినటువంటి అవసరము ఉన్నది. ప్రభుత్వాలు కానీ లేదా కొంతమంది వ్యక్తులు కానీ మిమ్మల్ని గుర్తించి కీర్తి ప్రతిష్టలతో మిమ్మల్ని ముంచెత్తడము జరుగుతుంది. కొన్ని అవార్డులు ఇవ్వటము జరుగుతుంది, తద్వారా గౌరవించడం జరుగుతుంది. మిమ్మల్ని గురించి అందరూ 1000 నోళ్ల పొగడము అనేటువంటిది జరుగుతుంది. కానీ ఈ సంవత్సరము కాస్త చిన్న అపకీర్తి అనేటువంటిది కూడా మూటగట్టుకునేటువంటి అవసరము రావచ్చునేమో అనేది తెలియజేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయండి. అంతా మనవాళ్లే కదా, అంతా మనమే కదా అని కళ్ళు మూసుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యపరముగా బాగలేనటువంటి వాళ్లకు బాగుంటుంది ఈ సంవత్సరము. అయినా ఎంత శ్రమ పడతారో దానికి తగినటువంటి శ్రమ అనేటువంటిది చాలా అవసరము. ద్వితీయములో రాహు ఉండేటువంటి దాని వలన కొన్ని చిన్నపాటి అడ్డంకులు అనేటువంటిది కలగవచ్చును. జాగ్రత్తగా అడుగులు వేస్తే మీరు విజయము సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును, వెళ్ళవచ్చును, ఏమి ఇబ్బంది లేదు. శుభకార్యాలు ఇంట్లో చెయ్యాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏ కారణము చేతనో కొంచెం చేయలేకపోవటం అనేటువంటిది కూడా జరగవచ్చును. కొన్ని చోట్ల జరుగుతాయి, అది కొంచెం ఆలోచన చెయ్యాలి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. వెనక ముందు పుట్టినటువంటి వాళ్లతో జాగ్రత్తగా మెదులుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. అవసరమైనప్పుడు మీరు కొంతమందిని పోగొట్టుకుంటే మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు దగ్గరికి రారు అనేటువంటి మానవతా దృక్పథంతో మీరు ఆలోచనలు చేసి ఎవరిని పోగొట్టుకోకుండా, వ్యక్తులను దూరము చేసుకోకుండా దగ్గర చేసుకుంటే మీకే మేలు జరుగుతుంది. కొంచెం ఆలోచన చేసి వినండి. చెప్పుడు మాటలు అనేటువంటివి వినకుండా ఏదైనా మీ కళ్ళతో చూసి నిర్ణయం చేసుకొని, మీ దృష్టితో చూసి నిర్ణయం చేసుకుంటే మంచిది. చెప్పుడు మాటలు వినడం వలన మీకు మీరే భస్మాసురుడి హస్తం పెట్టుకున్నట్టుగా ఇబ్బందులు పడతారు గాక. అందువలన ఇబ్బందులు పడవద్దు అని తెలియజేస్తున్నాను. ఇక ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు పర్వాలేదు, బాగుంది, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాలి, చదివితేనే ఉత్తీర్ణులు అవుతారుగాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చును, మంచి లాభాలే గడిస్తారుగాక. ఇబ్బందులు ఉండవు. శ్రమ ఉంటుంది, ఎంత శ్రమ పడితే అంత లాభము మీరు పొందుతారుగాక. తప్పకుండా విజయం లభిస్తుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి, ఆచితూచి. విజయాలు మీ సొంతము చేసుకోండి, మేలు జరుగుతుంది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. అవార్డులు లాంటివి సంపాదించేటువంటి విధముగా మీరు చిత్రాల్లో నటించడము కానీ, సీరియల్స్లో నటించడము కానీ ఉంటుంది గాక. మిగతా కళాకారులకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది, అనుకూలవంతముగా ఉన్నది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, సాధ్యమైనంత వరకు సఫలీకృతులు అవుతారు. ద్వితీయంలో రాహు ఉండేటువంటి దాని వలన చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చును, సహజము. మానసికంగా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.